తెలంగాణకు కేసీఆరే అసలైన రక్షకుడని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని రైతాంగం అల్లాడుతోందని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి మిడ్ మానేరుతో పాటు ఇతర జలాశయాలను నింపాలని లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 50,000 మందితో పంప్ హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నువ్వు తెలంగాణ వ్యతిరేకివి, బద్ద వ్యతిరేకివి. నువ్వు తుపాకీ పట్టి ఇదే కరీంనగర్ మమ్మల్ని అందరినీ బెదిరించినవి కదా. తెలంగాణ బద్ద వ్యతిరేకి కదా. ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా. కనుక ఇవాళ నీ చేతిలో తెలంగాణ ఆగమైపోయింది. తెలంగాణ ప్రజలు అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇలా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కూడా అరే ఆ కన్నెపల్లి నుంచి నీళ్ళు వదిలేచ్చాయని చెప్తున్నాను. నువ్వు వాళ్ళకంటే మేధావేరాను, వాళ్ళకంటే మేధావేను. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే తక్షణమే కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేసి గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడుమానని నింపి రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ దాకా నీళ్లు వదిలితేనే వదిలితివి. లేదంటే మళ్ళీ మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారితో 50,000 మందితో తప్పకుండా ఇదే కన్నెపల్లి పంపుల దగ్గర పోతాం. తప్పకుండా పంపులు ఆన్ చేస్తాం. తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. మళ్ళీ జలకళను సంతరించుకునే విధంగా చేస్తాం. మళ్ళా నువ్వేమో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఇలా నింపుతున్నావు. మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ నువ్వు తయారు చేస్తా ఉన్నావు. కానీ మళ్ళీ తెలంగాణకి రక్షణగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలని, తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని కాపాడుకునేది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తాం. తెలంగాణ ప్రాంత దీవెనలతో అధికారంలోకి వస్తాం. నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇవాళ తెలంగాణ జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా కాపాడుకుంటాం. తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజలని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉంటాను. ఎట్లా మాట్లాడతా? నేను తెలంగాణ తెచ్చినోని, నీ తండ్రి వయసుని పట్టుకొని ఎట్లా మాట్లాడతావా? నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావానే? నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పక తప్పదు. ఏం మాట్లాడతావా? అఖిల్ నేనేదో మాట్లాడి చాలా బాధ అనిపిస్తాను. కరెక్ట్ చెప్తున్నాడు మా మురళన్న. ఆయన కొద్దిగా పిచ్చిలేసినట్టున్నది. ఎర్రగడ్డ హాస్పిటల్లో వేయాలి రేవంత్ రెడ్డిని. నేను ఇదే అంటున్నా రేవంత్ రెడ్డి నన్ను మాట్లాడిన మాటనే నేను అంటున్నా. అరే బుర్ర తక్కువడా రేవంత్ రెడ్డి, నీళ్ళు రావా కన్నెపల్లి నుంచి ఫస్ట్ నీళ్ళు. ఓరి దుర్మార్గుడా, మాకు కూడా తిట్లొస్తాయి. ఓరి దుర్మార్గుడా, ఫస్ట్ బుర్ర తక్కువడా. ఎస్